శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో ఏర్పడినటువంటి మార్పు పరిశీలించినప్పుడు రాస్యాధిపతి కుజుడు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది విజయస్థానం అవటం వల్ల ఈ మేషరాశి వారికి శత్రువులపై విజయం లభిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఏదైనా ఒక పోటీలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, క్రీడా రంగంలో ఉన్నవారికి కానీ చాలా గొప్ప విజయాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీకు శత్రువులుగా మారినటువంటి వారు మీకు మిత్రులుగా మారి మీ యొక్క సహాయాన్ని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క కోర్టుపరమైన సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలో డిస్ప్యూట్స్ ఉంటాయి, అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే 12వ స్థానాన్ని కుజుని యొక్క వీక్షణ వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బాకీలు ఏమైనా ఉంటే వసూలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. భాగ్యాన్ని కుజుడు వీక్షించడం వల్ల విద్యార్థులు విద్యయందు కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. విద్య మీద కాకుండా ఇతర విషయాల మీద ఆసక్తి పెంచుకోవడం వల్ల చాలా వరకు విద్యకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా విద్యార్థులు కానీ పెద్దవారు కానీ పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు 1-2 అవరోధాల తర్వాత మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కుజుడు అష్టమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఏదైనా వైద్యపరమైన సలహా తీసుకోవడం కానీ, ఏదైనా ఒక సర్జరీ లాంటిది ఏమైనా అవసరమైతే చేయించుకోవడం కానీ, ఇటువంటి వైద్య సలహా తీసుకోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విషయంలో ఒక విధమైనటువంటి వ్యాయామం కానీ, ప్రాణాయామం కానీ, అటువంటి క్రియల ద్వారా కానీ, ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యం ద్వారా కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే చాలా వరకు ఈ సమయంలో అది తొందరగా మీకు ఆరోగ్యం చేకూరే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి కుజుడు బలం ఇంచుమించుగా ఈ నెలంతా ఉండడం వల్ల చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతుంది. అయితే ఆవేశపడకుండా, తొందరపడకుండా, నిదానంగా, సావధానంగా మీ పనులు పూర్తి చేసుకుంటే చాలా వరకు అవి మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడినా, ఇతరులతో ఘర్షణ వాతావరణం లాంటిది పెట్టుకున్నా చాలా వరకు తర్వాత వాటి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ధనస్థానం, ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుగ్రహంతో కలిసి 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు కొత్త వ్యాపార ఆలోచనలు వస్తాయి. ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తే ప్రయత్నం చేస్తారు. గృహంలో జరగవలసినటువంటి మీ కుటుంబ సభ్యులకి లేదంటే మీ కుటుంబంలో వారికి ఏదైనా వివాహ సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదో ఒక శుభం మీ కుటుంబ సభ్యులకి జరిగే అవకాశం ఉంది. ఇంచుమించుగా ఈ పక్షంలో మీరు ఏదో ఒక శుభకార్యంలో పాల్గొంటారు. అలాగే మిత్రులతో కలిసి, అంటే కుటుంబ సభ్యులతోనూ మిత్రులతో కలిసి ఏదో ఒక విహారయాత్ర కానీ, ఏదో ఒక ఫంక్షన్లో కానీ పాల్గొనే అవకాశం ఉంది. ప్రయాణంలో పరిచయమైనటువంటి వ్యక్తులు మీకు ఫ్యూచర్లో మంచి సలహాలు ఇవ్వడం వల్ల వారి సహకారంతో ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మంచి కార్యక్రమాలకి మీరు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు, గురువు 2 శుభగ్రహాలు కూడా 3వ స్థాన సంచారం వల్ల మంచి మిత్రులు ఏర్పడతారు, మంచి సలహాలు లభిస్తూ ఉంటాయి. మీరు ప్రారంభించే పనులు కూడా శుభంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వివాహపరంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యాధిపతితో కలియడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వారికి వృత్తిలో మార్పు, అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. చాలా కాలంగా వారు దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి హోదా వారికి లభించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వ్యక్తిగతంగా వారి యొక్క ఆకర్షణ పెరుగుతుంది. వారు చేసే కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ సమయంలో స్త్రీలు ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవడం కానీ,
ఏదైనా ఒక రంగంలో ప్రవేశించడానికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ పక్ష ప్రారంభంలో ఆగస్టు 16వ తారీఖున రవి పంచమ స్థానమైనటువంటి స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నవారికి వృత్తిలో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కొంతవరకు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉండడం, సంతానకారకుడు పంచమాధిపతి పంచమాన్ని చేరుకోవడం వల్ల, రాహు యొక్క దృష్టి పడడం వల్ల మీ యొక్క సంతానం డైవర్షన్ అయ్యే అవకాశం ఉంది. చదువు మీద కాకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా గమనించవలసింది. అలాగే ఈ సమయంలో మీరు స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటి వాటికి ఎట్టి పరిస్థితులు కూడా ప్రవేశించకూడదు. ఎందుకంటే రవి పంచమంలో మంచివాడు అయినప్పటికీ కూడా రాహుకేతు యాక్సెస్లో ఉండడం వల్ల మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చాలా వరకు రాంగ్ అవుతుంటాయి. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాలు ఎవరికైనా సలహా ఇవ్వడం కానీ, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. బట్ యాజ్ ఇట్ ఈజ్గా 12వ స్థానంలో ఉన్నటువంటి శని చాలా వరకు అనవసర ఖర్చులు పెట్టించి మనీ బ్లాక్ అయ్యేలా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరికన్నా ధనం ఇచ్చేటప్పుడు కానీ, పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. బట్ ఏదైనా భూములు, స్థిరాస్తులు కొనే విషయంలో మాత్రం చాలా వరకు ప్రోగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిత్రులు మిమ్మల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. మనవాడే కదా, మంచివాడే కదా అని అనుకుంటే మాత్రం వారిని నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మిత్రుల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించండి. అంటే ఏదన్నా లావాదేవీలు జరిగినప్పుడు ఏదైనా అలాంటప్పుడు కొంత జాగ్రత్త వహించడం మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు
అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే, చిన్నగా అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తును సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో, తాయెత్తులతోనో, బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు, మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే, చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.